హలో ఎవ్రీవన్. ఈ మధ్యకాలంలో మళ్ళీ సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయండి. మనం ఒక మార్కెట్‌కి వెళ్తేనే కూరగాయలు కొనుక్కోవాలంటే 1, 2 సార్లు ఆలోచన చేసి కూరగాయలు కొంటాం. కానీ ఇక్కడ ఎవరో మనకు తెలియదు, ముక్కు మొహం తెలియదు. ఎక్కడో యూట్యూబ్‌లోనో, లేకపోతే ఫేస్‌బుక్‌లోనో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లోనో పరిచయం అవుతాడు. అలాంటి వాళ్ళ కోసం మనం లక్షలు లక్షలు తగలేసి మన డబ్బులు రెట్టింపు చేస్తామంటే మనం ఎట్లా నమ్ముతున్నాం అసలు? సో అలాంటివే చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక 3, 4 న్యూస్ చూశాను నేను పేపర్‌లో. సో దయచేసి ఎవరు కూడా షేర్ మార్కెట్ గురించి కనీస పరిజ్ఞానం లేకుండా, కనీసం వాటి గురించి తెలుసుకోకుండా, షేర్ మార్కెట్ అంటే ఏంది, ఏ విధంగా షేర్లు కొనాలి, ఏ విధంగా మనం మనీని విత్‌డ్రా చేసుకోవాలి, ఏ విధంగా మన డబ్బులను షేర్లలో పెట్టాలి, షేర్స్ ఏ విధంగా కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ఏమీ తెలియదు. బేసిక్ ఇన్ఫర్మేషన్. మన డబ్బులు తీసుకెళ్ళేసి వాళ్ళు ఎవరో బయట వాళ్ళు మీ డబ్బులు రెట్టింపు చేస్తామనగానే ఆ యాప్‌లో పెట్టేస్తున్నారు. ఆ యాప్స్ 2, 3 రోజుల తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ డబ్బులు మీరు కాపాడుకోండి. సైబర్ నేరాల జోలికి వెళ్ళొద్దు. సైబర్ నేరాలు కేవలం మనము అవగాహనతో మాత్రమే మనం అవేర్నెస్‌తో మాత్రమే మనం తెలుసుకోగలం కాబట్టి ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సౌజన్య మోహన్. హలో ఎవ్రీవన్. ఈ మధ్యకాలంలో మళ్ళీ సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయండి. మనం ఒక మార్కెట్‌కి వెళ్తేనే కూరగాయలు కొనుక్కోవాలంటే 1, 2 సార్లు ఆలోచన చేసి కూరగాయలు కొంటాం. కానీ ఇక్కడ ఎవరో మనకు తెలియదు, ముక్కు మొహం తెలియదు. ఎక్కడో యూట్యూబ్‌లోనో, లేకపోతే ఫేస్‌బుక్‌లోనో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లోనో పరిచయం అవుతాడు. అలాంటి వాళ్ళ కోసం మనం లక్షలు లక్షలు తగలేసి మన డబ్బులు రెట్టింపు చేస్తామంటే మనం ఎట్లా నమ్ముతున్నాం అసలు? సో అలాంటివే చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక 3, 4 న్యూస్ చూశాను నేను పేపర్‌లో. సో దయచేసి ఎవరు కూడా షేర్ మార్కెట్ గురించి కనీస పరిజ్ఞానం లేకుండా, కనీసం వాటి గురించి తెలుసుకోకుండా, షేర్ మార్కెట్ అంటే ఏంది, ఏ విధంగా షేర్లు కొనాలి, ఏ విధంగా మనం మనీని విత్‌డ్రా చేసుకోవాలి, ఏ విధంగా మన డబ్బులను షేర్లలో పెట్టాలి, షేర్స్ ఏ విధంగా కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ఏమీ తెలియదు. బేసిక్ ఇన్ఫర్మేషన్. మన డబ్బులు తీసుకెళ్ళేసి వాళ్ళు ఎవరో బయట వాళ్ళు మీ డబ్బులు రెట్టింపు చేస్తామనగానే ఆ యాప్‌లో పెట్టేస్తున్నారు. ఆ యాప్స్ 2, 3 రోజుల తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ డబ్బులు మీరు కాపాడుకోండి. సైబర్ నేరాల జోలికి వెళ్ళొద్దు. సైబర్ నేరాలు కేవలం మనము అవగాహనతో మాత్రమే మనం అవేర్నెస్‌తో మాత్రమే మనం తెలుసుకోగలం కాబట్టి ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సౌజన్య మోహన్.